తెలంగాణలో మరో ఉద్యమం రానుందా? తెలంగాణలో మార్వడి గో బ్యాక్ నినాదాల వెనుక ఉన్నదెవరు? మార్వడి షాపుల్లో వస్తువులు కొనుగోలు చేయకూడదని స్థానికులు ఎందుకు డిసైడ్ అయ్యారు? మార్వడీలకు వ్యతిరేకంగా స్థానిక వ్యాపారులు బంద్కు పిలుపునిచ్చారా? ఈ ప్రశ్నలకు అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. తెలంగాణలో మార్వడి గో బ్యాక్ ఉద్యమం మొదలైనట్లు కనిపిస్తోంది. మార్వడీలకు వ్యతిరేకంగా స్థానికులు చేపడుతున్న ఈ ఉద్యమంలో బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ మార్వడీలకు మద్దతుగా నిలిచారు. మార్వడీలు హిందూ సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నారని, వారంతా బీజేపీకి అనుకూలంగా ఉంటారని కొందరు ఈ ఉద్యమం ప్లాన్ చేస్తున్నారని అన్నారు. తమ పార్టీ మార్వడీల మద్దతు ఉండటంతోనే కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీలు ఏకమై మార్వడీలు గోబ్యాక్ నినాదాన్ని పుట్టిస్తున్నాయని ఆరోపించారు. మార్వడీలు వ్యాపారం చేసుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణలో ఈ మార్వడీ అంశం హాట్ టాపిక్ గా మారింది. కొన్ని వందల సంవత్సరాల నుంచే దేశంలోని అన్ని వర్గాల ప్రజలను తెలంగాణ హక్కును చేర్చుకుంటుంది. బతకడానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండడంతో సిక్కుల నుంచి సీమాంధ్ర ప్రాంతాల వారి వరకు వివిధ వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడే కోట్లు గడిస్తున్నారు. తెలంగాణ కేంద్రంగా వ్యాపారాలను విస్తరించారు. హైదరాబాద్ నగరంలో అమీర్పేట్, కూకట్పల్లి, షేర్లింగంపల్లి, మల్కాజ్గిరి, కోటి, అబిడ్స్, ఖైరతాబాద్, నాంపల్లి ప్రాంతాల్లో స్థానికుల కంటే మార్వాడీలే ఎక్కువ. మొదట్లో స్వీట్ షాపులు, సమోసా, జిలేబీ బండ్లు, టీ స్టాళ్లు నడిపే మార్వాడీలు ఆ తర్వాత క్రమక్రమంగా వివిధ రంగాల్లోకి విస్తరించారు. ఇక్కడ కుటుంబాలుగా ఏర్పడి ఆధార్, ఓటర్ ఐడి కార్డులు సంపాదించుకున్నారు. మొదట్లో తమ వ్యాపారాల్లో స్థానికులకు ఉపాధి కల్పించిన వీళ్లంతా ఇప్పుడు తమ సామాజిక వర్గానికి చెందిన వారిని మాత్రమే విధుల్లోకి తీసుకుంటున్నారు. ప్రస్తుతం కిరాణా షాపుల నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు మార్వాడీలదే హవా. ఎంతో కాలంగా స్థానికుల వ్యాపారాలను తీవ్రంగా దెబ్బ కొడుతున్న సంగతి ఈ మధ్య బయటపడింది. ఈ మధ్య మార్వాడి వ్యాపారులకు, స్థానిక వ్యాపారులకు వాగ్వాదాలు జరిగాయి. సోషల్ మీడియా వల్ల ఈ వివాదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో ఏకంగా గో బ్యాక్ మార్వాడి అనే ఉద్యమం మొదలైంది. తెలంగాణలో ఉన్న మార్వాడి వ్యాపారులు మొత్తం వారి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవాలని స్థానిక వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. తమకు ఉపాధి లేకుండా వ్యాపారాలు కొనసాగించకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాజాగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు ప్రాంతంలో స్థానిక వ్యాపారులు బంద్కు పిలుపునిచ్చారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చి తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారని స్థానిక వ్యాపారులు మార్వాడి వ్యాపారస్తులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్వాడీల వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, వాళ్ల మనుషులకే ఉద్యోగాలు ఇస్తున్నారని స్థానిక వ్యాపారులు మండిపడుతున్నారు. అంతేకాదు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు ప్రాంతంలో ఆగస్టు 18న బంద్కు పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో గో బ్యాక్ మార్వాడి అనే హ్యాష్ ట్యాగ్ విపరీతమైన ట్రెండ్లో ఉంది. అయితే మార్వాడీలకు అండగా నిలుస్తున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మార్వాడీలు హిందూ సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నారని, అలాంటి వాళ్ళు తెలంగాణ నుంచి ఎందుకు వెళ్లిపోవాలని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మార్వాడి గో బ్యాక్ ఉద్యమాలు చేస్తే బీజేపీ పక్షాన ఒక వర్గం నిర్వహించే మటన్ షాపులు, డ్రై క్లీనింగ్ షాపులకు వ్యతిరేకంగా హిందూ కుల వృత్తులను కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యమమిస్తామని హెచ్చరించారు. దీంతో పాటు రోహింగ్యాల గో బ్యాక్ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తేల్చి చెప్పారు. హైదరాబాద్ లో ఎంతో మంది రోహింగ్యాలు పాత బస్తీని అడ్డాగా మార్చి ఐఎస్ఐ కార్యకలాపాలను సాగిస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయని అన్నారు. రోహింగ్యాల వల్ల తెలంగాణకు ప్రమాదముందని నివేదికలు వస్తున్నా ఎందుకు పట్టించుకోవటం లేదు అని నిలదీశారు. హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర జరుగుతుంది. రోహింగ్యాలు గో బ్యాక్, హిందువుల కులవృత్తులను కాపాడాలని మేము ఉద్యమం చేస్తామని అన్నారు. మరి ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. మొత్తానికి సోమవారం బంద్పై అందరి చూపు పడింది.